దావీదు మహారాజు అంటాడు, దేవా నీ నామమును బట్టి నీ వాక్యమును కీర్తించుదును. అసలు అర్థమైతేగా మనకి, నిన్ను బట్టి నీ వాక్యమును కీర్తించడం ఏమిటి? అసలు అంత పట్టించుకుంటేగా అసలు మనకి పైన చదువుకుని వెళ్ళిపోవటమే. ఏమో నా కాబట్టి నాకు ఏమి కలగదు, కృపాక్షమల ఎంత తృప్తిగా ఉంటుంది అడిగి. సండే స్కూల్ భక్తి మానేయండి అనరా ఏమనని? ఏ సండే స్కూల్లో ఉండిపోతాను కోరుకున్నారా? వద్దో, రేంజ్ పెరగాలి. అడగోలుగా వయసు పెరగట్లా, దేవునికి స్తోత్రం. రేంజ్ పెరగకపోతే అట్టా, చిన్నప్పుడు ఒక ఇడ్లీ తింటివి, ఇప్పుడు 4 ఇడ్లీ పెట్టినా ఇంకా ముఖం చూస్తుంటివి, ఆకలి పెరిగిపోతుంది. దేవునికి స్తోత్రం. ఇంజిన్ కెపాసిటీ పెరిగింది, అరుగుదల కెపాసిటీ పెరిగింది, మైలేజ్ రావట్లా. స్తోత్రం చెప్పు చెప్పు. కాబట్టి మనకు కూడా రేంజ్ పెరగాల వద్దా చెప్పండి. మన సంఘాల్లో అత్యున్నత స్థానం ఎవరిదండి? యెరూషలేము దేవాలయములోనికి యేసయ్య అడుగు పెడితే అక్కడ ప్రథమ స్థానం ఎవరికి దక్కింది? వ్యాపారానికి. ఈనాటికి చాలా సంఘాల్లో ఆర్థిక వ్యవహారాలే, కొనుగోళ్ళు అమ్మకాలే, పైసల ముచ్చట్లే ప్రథమ స్థానం ఆక్రమిస్తున్నాయి. నేను చెప్పింది అబద్ధమా? మాట్లాడరే. సమస్య లేదు. మీరు మొహమాట పడితే మొహమాట పడండి, ఇబ్బంది పడితే ఇబ్బంది పడండి. 25 సంవత్సరాలుగా ఈ సౌండ్ ఎప్పుడు తగ్గలా, రాజీ పడలా. దేవునికి స్తోత్రం చెప్పగట్టిగా. రాయ్ రాయ్ రాయ్, మీరు నా తండ్రిని దొంగల గుహలుగా మార్చారు అంటే తాడు పట్టుకోవటమా, కొరడాలు తయారు చేయటం, మెడ పట్టుకొని బయటికి గెనటమా, గువ్వలము వారి పీఠముల పడద్రోసి రోకలు వెదజల్లి, అమ్మో ఏంది సార్ అది? వీర విహారం, విలయ తాండవం. ఎప్పుడైనా పాస్టర్ గారు ఒక్కసారి కోపం, దైవజనుడికి అలా కోపం రావచ్చా? ఎంత శాంతంగా ఉండాలి. మరి యేసుప్రభు స్టైల్ రా, అప్పుడప్పుడు అలా వస్తుంది. స్తోత్రం చెప్పండి గట్టిగా, చెప్పు గట్టిగా. మేము చిరిగిపోయిన ప్యాంట్లు వేసుకున్నామన్నో, ప్యాంటు మీద ప్యాంట్ వేసుకున్నామన్నో మేము మోడల్గా పెట్టుకోవాలా? మా యేసుప్రభు మా మాదిరి. ఆయనలా గుండెలు కత్తుకోవటం మాకు తెలుసు, ఆయనలాగా ఖర్చు అయిపోవటం మాకు తెలుసు. ఆయనలాగానే తేడా వస్తే యేసు రక్తమే చెయ్యం, ఖాళీలు పూరించుకును. మా చేతిలో ఇప్పుడున్న తాడే కదా అనుకోకు, దీన్ని కొరడా చేయటం మాకు తెలుసు. హల్లెలూయా. సమస్య లేదు, మళ్ళీ యేసు రక్తమే చెయ్యం. ఏంటో ఈ మధ్య పాస్టర్ గారు బాగా చిరాగ్గా మాట్లాడుతున్నారు, కోపంగా మాట్లాడుతున్నారు. ప్రారంభంలో చాలా దీనంగా, సాత్వికంగా